పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గత 2 వారాలుగా ఒక అంశాన్ని మనం పదే చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు కొంచెం వాక్యం మీరు రాసిన పరీక్షకో లేదా మీరు చదివిన విధానానికి ముడిపడినదిగా ఉంటుంది. కొంచెం దృష్టి పెట్టండి, చాలా ప్రాముఖ్యమైంది. ఈ రోజుతో ఈ అంశాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఆలస్యమైన సమయం చూసుకోవద్దు. దీన్ని రోజుతో ఈ భాగాన్ని మనం ముగిద్దాం. 2 వారాలు దేని గురించి ధ్యానించామయ్యా అంటే బిగ్గరగా అపవాదిని ఎదురించుడి. గత వారం ధ్యానించాం. వాడిని ఎదిరించాలంటే నీ దగ్గర ఏ ఆయుధం ఉండాలో, ఏ ఆయుధం ఉంటే ఎదిరించగలవో ధ్యానించాం. ఎదిరించటం మాత్రం చేసేస్తూ ఆత్మీయ జీవితాన్ని మనం అనేక పర్యాయాలు, అనేక సందర్భాలలో మనకు తెలియకుండానే ఈ యొక్క అపవాదికి మనం దాసులం అయిపోతూ ఉంటాం, లేదా బలహీనతలో పడిపోతూ ఉంటాం. అయితే ఈరోజు అపవాదికి ఏమివ్వకూడదో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. అపవాదికి ఏం చేయకూడదు? చోటు ఇయ్యకుడి. చోటిస్తే ఏమైతాయా అంటే రేపొద్దున వాడు నీతో వాదనకు దిగుతాడు. ఇది నీది కాదురా శరీరం, ఇది నాది అనేటువంటి వాదనలోనికి వాడు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటారేమో, కొన్నేళ్ల క్రితం వరకు ఒక చట్టం ఉండేది. ఎవడైనా ఖాళీగా ఉన్న ఇంట్లోకి వెళ్తే, ఖాళీగా ఉందని ఇంట్లో చేరాడు అనుకో, ఇంటి యజమాని నమ్మి ఇచ్చాడు అనుకో, 10 ఏళ్ళు ఉన్న తర్వాత అనేక చోట్ల ఏం జరిగిందయ్యా అంటే ఈ ఇల్లు నాది అని కోర్టులకు వెళ్ళారు చాలా మంది. కట్టుకున్నది ఒకడు, కొన్నది ఒకడు, అద్దెకొచ్చినోడు ఏం చేశాడయ్యా అంటే ఈ ఇల్లు నాది అని కోర్టు మెట్లు ఎక్కాడు. అనేక మందికి అది జయంగా కూడా మారింది. అదే రీతిగా ఈరోజు నువ్వు చిన్న కార్యానికి వాడికి చోటిస్తే రేపొద్దున నిన్ను సర్వము నాశనం చేసి నీవు నావాడవు అని వాడు నిలువబడేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకని వాడికి ఏం చెయ్యకూడదయ్యా అంటే చోటు ఇవ్వకూడదు. మీరు అనుకునవచ్చు, అయ్యా మేము మందిరానికి వచ్చేవాళ్ళం, మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, మేము ప్రతిదినం ప్రార్థన చేస్తాం, ప్రతిదినం వాక్యం చదువుతాం, ప్రతి వారం వాక్యం వింటాం, మేము ఎలాగయ్యా చోటిస్తాం అని అంటామేమో. బైబిల్ గ్రంథంలో నీకంటే నాకంటే గొప్పవాడు ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు. ఆయన గురించి మనం చదివితే ఒకానొక సందర్భంలో సాతానుకు చోటిచ్చాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఎలా జరిగిందయ్యా ఆ సంఘటన, ఎవరయ్యా ఆ వ్యక్తి అని గమనిస్తే 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. అతనికి సౌలు అని ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు, ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఎవ్వడును లేడు. అతని భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సౌలు అనబడిన వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు చేత వ్రాయించిన మాట. సౌలు అనే ఒకడున్నాడు, అతడు ఆజానుబాహుడు. అతని ప్రక్కన ఎవడు నిలవబడినా వాని భుజముల వరకే ఉంటారు. వాడు ఎలాంటి వాడయ్యా అంటే బహు సౌందర్య
ధైర్యము కలిగిన వాడు ఇశ్రాయేలు జనాంగములో ఆనాటి వరకు లేడు అని చెప్పబడింది. వీరిని దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే సమూయేలు అను ప్రవక్తను పంపి తైలమును పోసి తైలపు కొమ్ముతో రాజుగా అభిషేకించాడు. దేవుడే ఎన్నుకున్నాడు. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వాడు సౌలు మహారాజు. ఆ దేశంలో ఏమయ్యాడయ్యా అంటే తర్వాత అధ్యాయంలోకి వచ్చేసరికి 11వ వచనంలో అతని నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వారు అనుకుంటూ ఉన్నారు సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అంటే సౌలు కూడా ఏం చేస్తా ఉన్నాడా అంటే ప్రవచిస్తా ఉన్నాడు. ప్రవచించటం అని అంటే ప్రభువు మాటను ప్రజలకు తెలియచేయటం. ప్రభు ఏదైతే మాట్లాడాడో ఆ మాటను ప్రభువు పక్షంగా ప్రజలకు తెలియచేసిన వాడే ప్రవక్త అని పిలువబడిన వాడు. ఈ సౌలు రాజు దేవుని చేత ఎన్నుకొనడం మాత్రమే కాదు, ప్రవక్తగా కూడా వాడబడిన వాడు. ఇప్పుడు సౌలు గారిని భక్తుడు అందామా అవిశ్వాసం అందామా? అర్థం కాదా? సౌలు భక్తుడు అంటారా ఈ 2 వచనాలు చదివి? అవిశ్వాసం అంటారా? భక్తుడు. దేవుని మాటను నేరుగా వినగలిగి ప్రజలకు చెప్పగలిగిన స్థితిలో ఉన్నటువంటి ప్రవక్త. రాజు లేని సమయంలో ఇశ్రాయేలు జనాంగం అంతటిలో నుండి ఒకరిని ఎన్నుకొనవలసి వస్తే అది సౌలు అయ్యాడు. అంటే ఎంత గొప్ప ధన్యతో చూడండి. అయితే ఎంత గొప్ప భక్తి కలిగిన ఆయన ఇప్పుడు ఏమయ్యాడయ్యా అంటే 16వ అధ్యాయం వరకు వచ్చేసరికి 14వ వచనములో 16వ అధ్యాయం యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్నటి వరకు దేవుని ఆత్మ చేత ప్రవచించిన వారి మీదకి ఇప్పుడు ఏమొచ్చిందయ్యా అంటే దురాత్మ ఒకటి వచ్చింది. అంటే నేను బైబుల్ చదువుతానండి, నా జీవితంలో అపవాదికి సాతానుకో చోటు లేదు అని అన్నావా? పొరపాటే. సౌలు నీకన్నా భక్తిపరుడు. సౌలు నీకన్నా దేవుని స్వరాన్ని విన్నవాడు. దేవుని పక్షంగా నిలవబడినటువంటి ఏకైక మొదటి రాజు. వాని జీవితంలోనే సాతానుకు చోటిచ్చేసరికి ముగింపు బహు దౌర్భాగ్యముగా మారిపోయింది. ప్రారంభం బాగుంది, ముగింపు వేదనకరంగా తన కత్తి మీద తాను పడి సరిపోయేటువంటి దుస్థితిలోనికి సౌలు రావటం జరిగింది. ఈనాడు అనేక మంది కూడా మేము బైబిల్ చదువుతామండి, మేము ప్రార్థన చేస్తామండి, మా ప్రార్థన దేవుడు ఏంటాడండి, మేమేం చేసినా సరిపోయిందండి. కుదరదు. నువ్వు ఏది చేసినా సరిపోవటానికి ఇది నువ్వు రాసుకున్న చట్టం కాదు, ప్రభువైన యెహోవా పెట్టిన ఆజ్ఞ. సౌలు కూడా అదే అనుకున్నాడు. నేను మహారాజుని, నాకేముంది, నేను ఏది చేసినా ఎవడో అడిగేవాడు లేడు అనుకున్నాడు. దేవుడు చూశాడు. దురాత్మ ఒకటి వచ్చి చేరింది. సౌలులోనికి దురాత్మ రావటానికి లేదా సౌలు జీవితంలో అపవాదికి చోటివ్వటానికి 2 కార్యాలను ఈ ఉదయ కాలం మేము ముందు ఉంచుతాం. నీ జీవితంలో కూడా ఈ 2 కార్యాలలో నీవు పాటించకపోతే ఖచ్చితంగా 100కి 100 నీ జీవితంలో కూడా అపవాదికి చోటించినట్లే అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఉదయ కాలం పరిశీలించుకుందాం. నీ జీవితంలో
అపవాది ఉన్నాడా, ప్రభు ఉన్నాడా, ఈరోజు నిర్ధారించుకో. మొదటి విషయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేమించు. అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు. శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముందు నడుచుకుంటేనే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ 2వ వచనములోని 2వ భాగములో చదువుతూ ఉన్నాను. అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. వీడెవడయ్యా అపవాది అంటే అవిధేయతను చూపేవాడు. అంటే ఏదైతే దేవుడు చెప్పాడో చేయమని దానికి అవిధేయతను చూపటమే అపవాది పని. దేవుడు చేయమన్న కార్యాన్ని చేయకుండా చేయటమే అపవాది యొక్క క్రియ. సౌలు ఏం చేశాడయ్యా అన్న విషయాన్ని గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట శోధ చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనగా. దేవుని మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సౌలును రాజుగా కొట్టేశాడు ప్రభువు. ఆ విషయాన్ని సమూయేలు వచ్చి చెబుతా ఉన్నాడు. నిన్ను దేవుడు ఆ పదవి నుంచి, ఆ భాగ్యం నుంచి తీసేసి ఎందుకు చేశాడయ్యా అంటే నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి. అంటే ఆయన చేయమన్న దానిని నువ్వు చేయలా. ఆయన చేయమన్న దానిని నువ్వు చేయలా. మనకు అర్థమయ్యే భాషలో చెబుతా. దేవుని మాటకు నీవు లోబడితే నీవు ఆయన వాడవు. దేవుని మాటకు నీవు లోబడితే నీవు ఆయన వాడవు. ఒకవేళ నీకు నచ్చలేదనో, నిన్ను మెప్పించే రీతిగా లేదనో సందేశం, ఇది నాకు వద్దులే, ఈ వాక్యానికి మనం లోపడవలసిన అవసరం లేదులే అని అనుకుంటే ఇప్పుడు ఎవడొచ్చి కూర్చుంటాడయ్యా అంటే దగ్గరగా అపవాది. సమూయేలు చేసిందనే. దేవుడు అన్నాడు, అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళావు, నేను నీకు జయం ఇస్తానన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు, జయం వచ్చింది. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు, నాయనా సౌలు, అక్కడ నుండి ఏ జీవిని నువ్వు తీసుకురాకూడదు, సమస్తాన్ని అక్కడే సంహరించు. ఎవరిని నువ్వు తీసుకుని రాకూడదు, అందరినీ సంహరించు. అక్కడ ఉన్నటువంటి విలువైన సామగ్రిని ఏది కూడా నీతో తెచ్చుకొనకూడదు, కొలసొమ్ము. దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ సౌలు కనులు ఆ ఎద్దుల వైపు వెళ్ళాయి. బలమైన ఎద్దులను చూశాయి. రేపొద్దున బలిముట్టానికి బాగుంటాయని కొన్ని ఎద్దులు తెచ్చుకున్నాడు, కొన్ని విలువైన సామగ్రి తెచ్చుకున్నాడు. విని ఆశ ఏంటయ్యా అంటే దేవుడు చెప్పినా ఆ మాటను ఏం చేశాడయ్యా అంటే ఆ మాటను విసర్జించాడు. దేవుడు అని అంటే ఎవరయ్యా అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రతి ఆదివారం ఈ వాక్యం నీ చెవిలో పడుతుందే, ఈ వాక్యం నీ చెవిలో పడతా ఉందే. అనేక అంశాలను గురించి అనేక సంవత్సరాలుగా వింటా ఉన్నావే, వాక్యానికి లోపడుతున్నావా? వాక్యానికి
లోబడుతున్నావా? ఏ ఒక్క వారం లోబడకపోయినా ఆ మాట నీకు వినబడిన దినాన నువ్వు ఎప్పుడు లోబడకపోయినా నువ్వెవరికి చోటిచ్చావయ్యా అంటే ఎవరికి చోటిచ్చావు? యేసయ్యగా. అపవాదికి చోటిచ్చావు. వాడికి చోటిచ్చిన తరువాత వెళ్ళిపో అంటే వాడు ఒకటే మాట అంటాడా, నాది నీ దగ్గర ఉందరా, అది ఇచ్చిందాక నేను అవును. నువ్వు వాక్యానికి లోబడినంత కాలం, లేదా ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టినంత కాలం నీ దగ్గరే ఉంటా. నువ్వు నా సొంత. వాడు వెళ్ళకపోతే జరిగే ప్రమాదం ఏంటయ్యా అంటే, సౌలు ఒకప్పుడు మహారాజే, ఇప్పుడు దిక్కులేని సౌలు చచ్చాడు. ఆయన కత్తి మీద ఆయనే పడి చనిపోయాడు. బహు భయంకరమైనటువంటి మరణం, ముగింపు వేదనకరమైనటువంటి విషయాలు జరిగాయి. ఈరోజు ఏదో మనస్సులో ఆయన వాక్యానికి చోటివ్వకుండా, ఇది ఎవరినో ఉద్దేశించింది, మంద కాదు, సరి చేసుకోవటానికి, లోబడటానికి అప్పగించు పనలేక కొన్ని పర్యాయాలు కొన్ని అంశాలు మాత్రమే మాట్లాడతాయి మనతో. కొన్ని అంశాలు మాత్రమే మాట్లాడతాయి. ఆ అంశాలు మాట్లాడితే మాత్రమే మందిరాలు నిండిపోతాయి. నాకు ప్రారంభంలో ఒక సేవకుడు చెప్పాడు, ఆదివారం ఆరాధనలో మరీ అంతగా దింపుతో కూడిన సందేశాలు ఇవ్వటం అంత శ్రేయస్కరం కాదో, రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉన్నావు. అందులో ఎదగాలి అంటే ఆశీర్వాదకరమైన మాట్లాడాలి. మరి అదే గ్రంథంలో ఉంది, హెచ్చరించమని ఉంది. హెచ్చరిస్తూ ఉంటే లోపడతా ఉన్నావా? అదే దేవుడు రాసిన వాక్యంగా, అదే దేవుడు చెప్పాడుగా మాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఆయన ఏదైతే చెయ్యమన్నాడో అది చెయ్యకపోతే అపవాదికి చోటిచ్చినట్లే. ఏది చెయ్యమన్నాడో చెయ్యకపోతే అపవాదికి చోటిచ్చినట్లు, ఏది వద్దన్నాడో దానిని నువ్వు చేస్తే అపవాదికి చోటిచ్చినట్లే. ఆయన వద్దన్నది చేసినా, చెయ్యమన్నది చెయ్యకపోయినా అపవాదికి చోటించినట్లే. అయ్యా నేనేది చెయ్యను అన్నావు అనుకో, ఆయన చెయ్యమన్నది చేయను, వద్దన్నది చేయను అన్నావు అనుకో, ఇందాక చప్పట్లు కొట్టించావే దేనికి? ఫస్ట్ మార్క్కి. నిన్నేమనొచ్చు అయ్యా అంటే, అపవాదికి ప్రథమ శిష్యుడు నువ్వే అనొచ్చు. ఎందుకయ్యా అంటే నువ్వు ఆ స్థాయికి వెళ్ళిపోయావు. అపవాది యొక్క గుంపులో నీ స్థాయి హెచ్చరించబడింది. ఎందుకయ్యా అంటే వాక్యము లోపలికి రానివ్వటం వల్ల, ఆ వాక్యానికి విధేయత చూపటం వల్ల సౌలు గొప్ప రాజైనా, ప్రవచించుడి వరం కలిగిన వాడైనా, ప్రభు మాట వినని దినమున ప్రభు ఏం చేశాడయ్యా అంటే ప్రక్కన పెట్టేశాడు, విసర్జించాడు. నువ్వు ఒక చిన్న పాపానికి దేవుడు చేయవద్దన్న కార్యానికి నీ జీవితంలో చోటిస్తే, ఇక నీ హృదయంలో నా యేసు ఎంత మాత్రం నివసించాడో దానిలో సందేహం లేదు. ఒకవేళ దొంగతనం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, పాపము చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, లేదా సూటిపోటి మాటలో కలహములను రేపుతో, విభేదములను సృష్టిస్తూ, చిల్లంకితనము, వ్యత్యాసమైనటువంటి వివిధ శరీర క్రియలు నీలో కలిగి ఉండి, నేను భక్తుడిని అనుకుంటున్నావేమో, నువ్వు భక్తుడివి కాదు. ఎవరి భక్తుడు అయిపోయావయ్యా ఇప్పుడు అంటే అపవాది యొక్క భక్తుడు అయిపోయావు. ఆత్మీయ నేత్రాలు మూసుకొనిపోయే అంధత్వములో బ్రతికేస్తా ఉన్నావు. ఈ రోజైనా కళ్ళు తెరచి వాక్యమునకు లోబడటం నేర్చుకో. వాక్యానికి లోబడటం నేర్చుకో. ఈ యొక్క బలిపీఠము నుంచి ఏ మాట మాట్లాడినో
అది ఎవరి మాట అంటే దైవజనుని మాట కాదు, ప్రభు పేరట ప్రతిమలాడి చెబుతూ ఉన్నాను. అది నా ప్రభువు పలికిన మాటే తప్ప ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు ఆలోచిస్తావో నీ జీవితం ఆశీర్వదింపబడింది. నా యేసు నిత్యము నీ హృదయంలో నివాసముండు వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా కాదనుకుని పాస్టర్ గారండి మా మీదే చెప్పాడండి, మరి మీరు చెప్పడానికి కాకపోతే పాస్టర్ గారు ఎందుకంటే ఏమంటే మీతో మాట్లాడటానికే కదా, అవునంటారా కదా? దేవుడు మీతో మాట్లాడటానికే దైవజనుడిని ఇక్కడ నిలబెట్టాడా? మరి మాట్లాడేది నానా లోబడిన వాడేమో ఆయన వానిగా ఉన్నాడు, లోబడని వాడేమో అపవాదికి శోభించిన వానిగా ఉంటూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాటను గమనిస్తాం. 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. కుమారులకు మాత్రమేనా? ఆత్మ చేత నడిపింపబడిన వారందరూ దేవుని కుమారులు కుమార్తెలను అయ్యుందురు. అంటే దేని చేత నడిపించబడాలయ్యా అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. అనేక పర్యాయాల్లో ఎప్పుడైతే దేవుని వాక్యం మీద ఆధారపడ్డావో ఆయన ఆత్మ నీలో ఉంటుంది. ఆ ఆత్మ నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. అందుకనే కీర్తనాకారుడైన దావీదు అన్నాడు 119వ కీర్తన 9వ వచనములో, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యవనస్తులు దేని చేత తమ నడతను సరిచేసుకుందరో నీ వాక్యమును బట్టి సరిచూచుకొనుట చేతనే కదా. నీ జీవితం సరిచేయబడాలి అంటే, నీ జీవితం తప్పటడుగులకుండా వెళ్లకుండా ఉండాలి అంటే, నీ జీవితంలో అపవాదికి చోటివ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ ఏముండాలయ్యా అంటే ఆయన యొక్క వాక్యము ఉండాలి. ఆ వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి లోబడటం నేర్చుకోవాలి. అందుకనే ప్రతి మాసం చివరి ఆదివారం బైబిల్ పరీక్ష పెట్టేది. ఇప్పుడు ఆలోచించుకోండి, ఎంతమందిని లోబడ్డాం? పాస్టర్ గారు మొదటి వారం నుంచి చెబుతూ వచ్చాడు బైబిల్ పరీక్ష. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు 10 సార్లు ఉంటాం. 8 అధ్యాయాలు చదవాలా? లోబడ్డామా లోబడలేదా? మనకేమన్నా సమయం లేదా? ఎన్ని సీరియళ్ళు చూసాం, ఎన్ని టీవీ షోలు చూసాం, ఎన్ని గంటలు ఫోన్లో ఆడాం, ఎన్ని గంటలు ఫోన్లో ముచ్చట్లాడాం. 8 అధ్యాయాలు 8 5 40 నిమిషాల సమయం లేదే. ఇప్పుడు ఎవరికి చోటిచ్చావు? ఎవరికి చోటిచ్చావు? ఖచ్చితంగా లేక వేరే మాట చెప్పడానికి అవకాశం లేదు. మళ్ళా దానికి మనం ఏమేసుకుంటాం? ఒక అతికేసేస్తాం. చదివాను కానియండి, చదివాను కానియండి, గుర్తుతో నువ్వేమన్నా 87 ముసలాడుగా ముసలాడివా, లేకపోతే పరిస్థితులతో లేని స్థితిలో ఉన్నావా? వాక్యానికి లోబడుతున్నావా లేదా? పరిశీలించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. పరిశీలించుకోకపోతే పరివర్తన అన్నది రాదు. పరిశీలన లేనప్పుడు పరివర్తన రాదు. సౌలు కూడా పాపం పరిశీలించుకోవాలా.
నాకేముందలే. సమూయేలు చెబితే ఏముంది? సమూయేలు ఎందుకయ్యా అంటే నా నెత్తి నూనె పోసి నన్ను రాజుగా చేయటం వరకే. సేవకుడు పని ఏందయ్యా అంటే వాక్యం చెప్పి పక్కకు పోవటం వరకే. నా ఇష్టమైతే వింటాం, లేకపోతే ఇంకో చోటకి వెళ్తాం. పొరపాటు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను చూసి నా దేవుడు నీతో ఉంటాడా? ఆయన కన్నుల నుండి తాగు కొనగలిగిన నరుడు ఇప్పటికీ ఎవడో లేడు. ఇప్పటికీ ఎవడో లేడు. చోటిస్తున్నావా? అమ్మవారికి చోటిస్తున్నావా? దేవుని మాట వింటా ఉన్నావా లేదా? లేదా ఇంకనో ఆయనని నీ హృదయపు వెలువట నిలువబెట్టి ఏడ్పిస్తా ఉన్నావా? నా ప్రభువు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలువబెడతా ఉన్నాడు. నీతో కూడా సహవాసం చేయాలని, నీతో కూడా ఆ విందులో పాలు పంపులు పొందాలని. ఇంకా ఎంతకాలం ఏడిపిస్తావు? ఇంకా ఎంతకాలం ఏడిపిస్తావు? నువ్వేం చేయాలి? గొప్ప ఏదేదో చేసామనుకుంటున్నావేమో. నువ్వేం చేయలా. ఆయన చేసిన దాని ముందు నువ్వు చేసినది ఇసుక రేడు అంత కాదు. నా యేసు ఏం చేశాడయ్యా అంటే నీ కొరకు తన ఆఖరి రక్తపు బిందువు వరకు కాల్చాడు. తన శరీరం అంతా దున్నబడతానికి అప్పగించాడయ్యా. నిన్నొక్క దెబ్బేస్తే నీ పక్కన ఉన్న స్నేహితుడు కిలోమీటర్ దూరం పరిగెత్తాడు. కానీ నా ప్రభు అలా కాదు. నీ వీపు మీద నాట్యం ఆడాల్సిన కొరడాలను నా ప్రభువు భరించాడు. మరి లోపడవా? ఆయనకి లోపడవా? నువ్వు కాల్చాల్సినటువంటి రక్తపు బిందువులను నా ప్రభువు కార్చాడే. లోపడవా? ఆయన మాటతో లోపడవా? ఇంకా ఎంతకాలం? ఇంకా ఎంతకాలం సాకులు చెబుతూ ఎంతకాలం లోపడకుండా ఉందాం? లోపడకపోతే జరిగే నష్టమేమి లేదులే, వచ్చే వారం సందేశానికి లోపడదాం అని అనుకుంటావేమో. ఆల్రెడీ వచ్చేసాడు అపవాదే. వాడిని బయటకు పంపించడానికి నీ శక్తి చాలదో నా ప్రభువైన యేసు కలుగు చేసుకుంటే తప్ప. నా ప్రభువైన యేసు వస్తే తప్ప. దేవునికి లోపడుతూ ఉన్నామా? ఆయన మాటకు లోపడుతూ ఉన్నామా? మనం ప్రస్తుతవలసిన వారమై ఉంటూ ఉన్న మత్తయి సువార్తలో అంటాడు 22వ అధ్యాయం 21వ వచనం. అందుకైన అలాగైతే కైసరునకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ఎవరయ్యా ఇది అంటే ఎంతమందికి తెలుసా? ఈ మాటలు చెప్పింది ఎవరా? దగ్గరగా చెప్పండి. యేసు చెప్పాడు. కైసరు అంటే ఆనాటి ప్రభుత్వ అధిపతి. కైసరు ఆనాడు ప్రభుత్వ అధిపతి. ఏమంటా ఉన్నాడయ్యా అంటే కైసరుకును దేవునికి నీ చెల్లించుడే. దేవుడు చెప్పిన మాట అంటే ప్రభుత్వానికి కట్టవలసినది ఉంది, అది కట్టాలి. మరి దేవునికి కట్టాల్సిందే. ప్రభుత్వానికి కట్టాల్సింది కట్టలేదనుకో నోటీస్ వచ్చిందన్న భయం, దానికి వడ్డీ వేస్తాడన్న భయం. మరి దేవునికి కట్టాల్సిన విషయంలో ఈ వారం శాలరీ తక్కువ వచ్చిందిలే, దేవుని పక్కన పెడదాం. వింటున్నామా? ఈ నా మాటలు కాదు, యేసు చెప్పిన మాట. కైసరుకి, దేవునికి. మరి కైసరి కడతంలో ఎప్పుడైనా ఏ సంవత్సరమైనా ఐటీ రిటర్న్స్ ఫిల్ చేయకుండా సబ్మిట్ చేయకుండా ఉన్నావా? చెయ్యకపోతే ఏమైందయ్యా అంటే కట్టవలసిన దానికన్నా ఫైల్తో కట్టాల్సి వస్తుంది. అవునంటారా కాదంటారా? భయం. మార్చి 31కి ముందే రిటర్న్స్ సబ్మిట్ చేసేస్తాం. భయం. మరి ఇక్కడ లేదే ఆ భయం. దేవునికి ఇవ్వవలసిన దానిలో ఏది భయం? మళ్ళా ఎవరు భయం అంటే విశ్వాసులమైంది.
మందిరానికి వెళతామండి, లోపడుతున్నావా? అదొక్కటి అడగొద్దండి, అదొక్కటి మాత్రం అడగొద్దు. ఇంత ఒక్కొక్కటని తీసేస్తా ఉంటే ఇంకేముంటుంది అక్కడ? నువ్వు చేయలేదల్లా. ప్రభు అన్న మాట ఏంటయ్యా అంటే, ఈయన మాటలన్నిటి చొప్పున జరిగించువాడెవడో, ఈ మాటలలో మీకు ఇష్టమైన వాటిని జరిగించువాడెవడో అన్నలా విసులుబోటు అన్నాడా? మీరు ఎక్కడైనా చదివారా? మీకు నచ్చిన వాటిని పాటించండి ఎక్కడ చదివారా? ఈయన మాటలన్నిటినీ, ఆయన మాట ఏదైనా విశ్రాంతి దినము, పరిశుద్ధ దినం, దాన్ని ఎలా ఆచరించమన్నాడయ్యా అంటే పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. ఆచరిస్తున్నామా? కొత్తగా రిలీజ్ అయిన సినిమా 3 గంటల షో అంటే ఆ 1:30 కాలామని అయిపోగానే పరిగెడతానే టీవీలు ముందుకు వెళ్ళిపోతారే. అందరు నాట్లో నేను వెళ్ళే గుంపులు ఉన్నాయి. మన మందిరంలో అంతగా లేదు కానీ క్రైస్తవ సమాజంలో ఉంది. మరి దేవునికి చోటు ఇచ్చారా? అపవాదికి చోటు ఇచ్చారా? ప్రశ్నించుకోవాలి. ఎంత కాలం మనల్ని మనం మోసం చేసుకుందాం? మేము దేవుని బిడ్డలం అని. దేవుని మాటను లోపడలేదా? దేవుని వాక్యానికి లోపడలేదా? ఆటోమేటిక్ గా నువ్వు పిలవక్కర్లా, ఇన్విటేషన్ ఇవ్వక్కర్లా, పెళ్లి కార్డు కొట్టి ఎక్కర్లా, వాడు చెప్తాడు. వాడికి ఇన్విటేషన్ అక్కర్లా. వాడిని ఎవడిని బ్రింగుదునా అని గర్జించు సింహమవలేవాడు కొంచెం ఉన్నాడు, దాక్కుని ఉన్నాడు పక్కన. ఎప్పుడైతే మాస్టర్ గారు ఈ పని చేయొద్దని చెబుతాడో, ఇది మనకు కాదులే అని అన్నావా, వాడు పుడిగాలు పెట్టేస్తాడు లోపలికి. పుడిగాలు పెట్టి ఓ పాట పాడుకుంటూ వస్తాడు. నూతన గృహంలోనికి ప్రవేశిస్తున్నాను, ఇక ఇది నాది, జాగ్రత్త. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు లోపడుతూ ఉన్నామా లేదా పరిశీలించుకోవలసిన వారు. లోపడకపోతే అపవాదికి చోటించినట్లే. సౌలు చేసిన మొదటి పొరపాటునే. రెండవదిగా మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట పిశాచముల యొద్ద విచారణ వెదకినందుకును సౌలు హతమాయను. ఈ సౌలును రాజుగా చేసినది ఎవరయ్యా అంటే, సౌలును రాజుగా చేసింది ఎవరా? అపవాదా? ఎవరు? దేవుడు చేశాడు. ఇప్పుడు ఒక కష్టం వచ్చింది, ఓ యుద్ధానికి వెళ్ళాలి. ఎవరి యుద్ధకు వెళ్ళాలయ్యా సౌలు అంటే? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యెహోవా యుద్ధ విచారణ చేయాలి. అయ్యా ఈ యుద్ధానికి వెళ్ళమంటావా, వద్దంటావా? కానీ ఈయన గారు ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే కర్ణ పిశాచముల దగ్గరకు వెళ్ళాడు, జోస్యం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాడు, జాతకం చూసేవాడి దగ్గరికి వెళ్ళాడు, శుభగడియలను నిర్ణయించేవాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యో యుద్ధానికి వెళ్ళబోతా ఉన్నాను, ఈ ఎల్లమంటావో లేదా శకునము చూడా, ఎల్లమంటావో లేదా శకునము చూడా. దేవునికి వచ్చింది కోపం. వెంటనే చీటి చినిగిపోయింది, ఉన్నటువంటి రాజ పదవి ఊడిపోయింది, దుర్భరమైనటువంటి మరణాన్ని చవి చూశాడు. అంటే సౌలు చేసిన పొరపాటు ఏంటయ్యా అంటే, తనను నడిపించడానికి దేవునికి చోటివ్వక అపవాదికి చోటిచ్చాడు. దేవుని నడిపింపుకు అప్పగింపుగలక అపవాది నడిపింపులకు అప్పగించుకున్నాడు. ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా
తమ కుటుంబాలను నడిపించుకోవటానికి దేవుని యొక్క విచారణ చేయటం మానేసి ఒక శుభకార్యం వచ్చింది అనుకుందాం, ఒక పెళ్ళో లేదా మరి ఒక కార్యమో, ఎమ్మటే ఆ రోజు మంచిదేనంటావా? ఒకవేళ పాస్టర్ గారు రేపు మంగళవారం పెట్టుకుందామంటే, మంగళవారం అంటే మంగళవారం కాకుండా సరే శనివారం అన్నాడు అనుకో, శనివారమా? ఇంకేదైనా మంచి రోజు చూడండి. మీకు తెలుసు లేదా, చాలా మంది క్రైస్తవుల ఇళ్లలో తెలుగు క్యాలెండర్ అలాడుతూ ఉంటుంది. తెలుగు క్యాలెండర్ అంటే మన మందిరంలో ఇచ్చినట్లు వాక్యాలతో ఉన్నటువంటి క్యాలెండర్లు కాదు. దానిలో ఏముంటాయ్యా అంటే తిథి, నక్షత్రము, రాశి, వర్జ్యము, రాహుకాలము, శుభగడియలు, అమావాస్య, పౌర్ణమి, ఇవన్నీ రాయబడి ఉంటాయి. ఎవరన్నా ఇంట్లో ఏదన్నా అనగానే క్యాలెండర్ ఎత్తాడు పండితుడు. ఈరోజు బాగుంది, ఆడి గంటలో ఏమైతే తెలీదు, కానీ రాబోయే నెల తర్వాత ఉన్నటువంటి తేదీ మంచిదని నిర్ణయిస్తాడు. నేను ఒక మాట అడుగుతా, సాతానికి నీ భవిష్యత్తు తెలుసా తెలియదా? సాతానికి నీ భవిష్యత్తు తెలుసా తెలియదా? తెలుసా అన్నాడు చేయాలి. ఓకే, మళ్ళా రెండో దానికి ఎంత మాట్లాడండి. తెలియదు అన్నాడు చేయొద్దండి. కొంతమంది తెలియగలిగిన వాళ్ళు ఉన్నారు. రెండింటికి ఎత్తలా. నేను ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఈ పాస్టర్ గారు దాన్ని ఎలా మలుస్తాడో ఇప్పుడు. సరే, మీ అవగాహన కొరకు రెండు కార్యాలను మేము ముందుకు తీసుకుని వస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. నెబుకద్నెజరు రెండవ సంవత్సరమున కలలు కనెను. అందును గూర్చి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రును, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనప్పుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెబుకద్నెజరు కలగన్నాడు. అయితే జరిగిన వెంట ఏంటయ్యా అంటే, కనిన కలను మర్చిపోయాడు. కన్న కలను మర్చిపోయాడు. ఇప్పుడు నెబుకద్నెజరు జాతకం చూసేవాడిని, కన్న విశేషాలు చూసేవాడిని, శకునగాండ్రును, మేధావులు అనబడిన వారందరినీ పిలిపించాడు. కల్దీయులను వచ్చి నిలవబడ్డారు. వీళ్ళంతా ఎవరు బ్యాచ్ అయ్యా అంటే, సైతాన్ గారి రిప్రజెంటేటివ్, సాతాను యొక్క రిప్రజెంటేటివ్ వీళ్ళు, ఏజెంట్లు వచ్చి నుంచున్నారు. 10వ వచనంలో అంటారు, అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడుగు సంగతి చెప్పజాలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతానుకు తెలుసా భవిష్యత్తు? తెలుసా? ఒకవేళ తెలిసింటే చెప్పాలిగా, ఎవడో ఒకళ్ళు లెగవాలిగా. ఆ తర్వాత జరిగిన సంఘటనలో గమనిస్తే, దానియేలు అని ఒకడు వస్తున్నాడు. యెహోవాయే దీనిని బయలుపరచును. ఎవరికి మాత్రముందని భవిష్యత్తు మీద అవగాహన, అధికారం అంటే నా సజీవుడైన యేసుకు మాత్రమే, ఇంకెప్పటికీ లేదు. ఆయన చూసి నువ్వు భయపడాల్సిన అవసరమా లేదు. ఆయన చూసి నువ్వు భయపడాల్సిన అవసరమా లేదు. ఎందుకయ్యా అంటే, వాడికి ఏమి సంభవించబోతుందో వాడికి తెలియదు.
ఆ సముద్రం ఒడ్డున ఒకరోజు ఒక విశ్వాసి వెళ్ళాడు. ఆడ పాపం ఆడికి భోజనం లేక అడుక్కుంటే బాగోదని ఒక శిలకలు పెట్టుకొని 4 కాగితాలు పెట్టుకొని నీ భవిష్యత్తు జీవితాన్ని పిలుస్తూ ఉంటారు. ఆడి భవిష్యత్తే అర్థం కాక ఇసుకలో కూర్చొని మండు టెండలో ఏదో జీవనాపోది కట్ల ఆ మగ జీవాన్ని పెట్టుకొని బతుకుతున్నాడు. ఆడి దగ్గరికి వెళ్తాడు వీడు సూటు బూటేసి. ఆడేమో ఒక ఎర్రకండ వేసుకొని శరీర పుట్టులు లేక ఇసుకలో కూర్చొని ఉంటాడు. ఈడేమో టిప్పు టప్పుని ఆడి దగ్గరికి ఇచ్చి చేయిస్తాడు. ఒకరోజు అయితే ఒక విశ్వాసి వెళ్ళాడు. వెళ్ళేసరికి పాపం ఆ జోషం చెప్పేవాడు మంచి కలుగులో ఉన్నాడు, ఏదో కష్టంలో ఉన్నాడు, పెద్ద అమౌంట్ అవసరమైంది. ఏం చెప్పాలో అనుకున్నాడు. 20 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అని అన్నాడు. మరి ఇప్పుడు దానికి ఏం చేయాలి అంటే ఈ ప్రత్యామ్నాయం చేయాలి. దానికి ఎంత అయితే 2 లక్షలు అయితే ఇది అవసరం ఎంత అయ్యా అంటే 2 లక్షలు. 2 లక్షలు ఇస్తే నీ మరణాన్ని తప్పిస్తా. మరి నా దగ్గర పోయా నేనేం చేయలేదు. 20 రోజుల్లో చచ్చిపోతావు. ఇంటికి వచ్చాడు, భార్యకి చెప్పుకున్నాడు, కన్నీరు కాల్చాడు, రాత్రి ఉపవాసపాతం పెట్టారు. అయ్యా ఫలానా జ్యోతిష్యుడు 20 రోజుల్లో చచ్చిపోతానన్నాడు, నన్ను రక్షించు. 3 రోజులు ఉపవాసపాతం చేశారు. ఏం కనిపించలా, ఆందోళన పెరుగుతూనే ఉంది. ఇంక 16 రోజులే. తట్టుకోలేకపోయి ఎత్తుకుంటూ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ గారు మన ఉండబట్టలేక సముద్రానికి వెళ్ళానండి, ఆడపడి జోషం చెబుతానంటే చేయించానండి. ఎందుకు వెళ్ళేవరా అంటే అయ్యా వాడు ఏమైనా నిజం చెబుతాడేమోనండి. మరి చెప్పాడండి. ఏం చెప్పాడు? 20 రోజుల్లో పోతానంటండి. ఇంకా 16 రోజులే ఉందండి. నేను బతికేటట్టు మాస్టర్ గారు అన్నాడంట. నేను ప్రార్థన చేయను పోరా అన్నాడంట. వాడు సత్తావు అని అన్నాడు కాబట్టి నా దగ్గరికి వచ్చావు. వాడే కనుక నీకు రాబోయే 10 రోజుల్లో ₹1,00,00,000 రాబోతున్నాయి అన్నట్లయితే మందిరానికి వచ్చేవాడివా? పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థనకు వచ్చేవాడివా? పాస్టర్ గారు అలానోడి దగ్గర జోషం చెప్పించుకున్నా, 10 రోజుల్లో ₹1,00,00,000 రాబోతున్నాయి అంట, 10 లక్షలు మీకు దశంభాగం ఇవ్వబోతున్నా అనేవాడివా? మందిరం పక్కకు కూడా వచ్చేవాడివి కాదు. ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా కుటుంబాలు ఆళ్ళు నడపట్లా, ఎవడో నడపాలొచ్చే. వీడింట్లో ఏం వంట వండుకోవాలో పక్కింటోడు చెప్పలే. ఇంట్లో వంటే నిర్ణయం తీసుకోలేకపోతే జీవితం ఎలా నడిపిస్తాం? ఏం మాట్లాడాలో ఎవడో నేర్పించాలి, ఎలా ఉండాలో ఎవడో నేర్పించాలి. నేర్చుకోవడానికి ఎవరికి అప్పగించేస్తున్నావు? దేవునికి అప్పగించడం మానేస్తున్నావు. నీ జీవితం మీద అధికారము నీ దేవునికి మాత్రమే ఉండాలి. ఈరోజు క్రైస్తవులకి అద్భుతాలు వెంటనే కావాలి. దానికోసం ఎవడి వెంటైనా వెళ్ళటం బయలుదేరుతున్నారు. పలానా ఆయన దగ్గరికి వెళ్ళి ఖర్చుకు తెచ్చుకుంటానండి, అభిషేకం అండి, ఊగిపోతామండి, పరిగెడతారు. ముర్రండక్కర్లా. మన ఇంటి వెనకాల ఉన్నటువంటి ఆ ఖాళీ బండార్లో ₹10 వచ్చింది, దీనికి ఎందుకు ₹500 ఛార్జీలు ఖర్చు? నువ్వు తెచ్చుకొని ప్రార్థన చేసుకో. అది చిన్న దెబ్బ. చెన్నైలో నాకు నా ప్రారంభంలో ఒక సేవకుడు భలే వాడబడేవాడు. ఆయనకి ఉన్న పేరు ఏంటంటే హీలింగ్ పాస్టర్. ఈయన యొక్క హీలింగ్ యొక్క రహస్యం ఏంటో మీకు ఇప్పుడు చెబుతా. ఆ హీలింగ్ రహస్యం నేను మొదటిసారి పొర్రపాటున అలా నన్ను వస్తున్నాడు, ప్రార్థన
ప్రార్థన చేస్తాడు. పలానా మీటింగ్లో వెళ్దాం కదా అంటే ఊరకి ఎవరొస్తారో అప్పుడే రక్షించబడ్డాం కాబట్టి వెళ్ళి కూర్చున్నాం. ఆ అన్న దగ్గర ఒక మహత్యం ఉంది. ఎవడన్నా దయ్యం పట్టిందనో, బలహీనత ఉందనో, అనారోగ్యం ఉందనో ఎవడన్నా వస్తే ప్రార్థన చేసే ముందు చెబుతాడు. ప్రార్థన చేసినాక నీకు వాంతులు కానీ విరోచనాలు కానీ అయితే అపవిత్ర ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోయినట్లే. ఏమైతే వాంతులు కానీ విరోచనాలు కానీ అన్న ఏం చేస్తాడు తెలుసా? 100 ml కొబ్బరి నుండి డబ్బా తీసుకుంటాడు. 100 ml కొబ్బరి నుండి డబ్బా ఒక గ్లాసులో పోస్తాడు, దగ్గరకు పిలుపుతాడు, ప్రార్థన చేసి యేసు రక్తం నింపుతాడు గొంతులో. 100 గ్రాముల నూనె లోపలకు పోతే వాంతులు విరోచనాలు కాకుండా ఇంకేమవుతాయి? ఆలోచించొద్దు మందా. చిన్నప్పుడు మీకు తెలుసో లేదా? తల్లిదండ్రులు కడుపు పాడైతే పిల్లలకి ఉప్పు గిన్నెతో ఎంత ఉంటుంది? 5 ml ఉండదా? 5 ml ఉండదా? అది పోస్తే కడుపు అంతా ఏమైతే శుభ్రం అయిపోయింది. మరి బుర్ర ఉండొద్దు 100 గ్రాముల నూనె తాగటానికి. అయినా పరిగెడతాను. వీళ్ళకేం కావాలయ్యా అంటే వీళ్ళు నడిపించడం, దేవునికి అప్పగించడం. ఎవరేం చెబితే దానికి చెయ్యి. కొత్త కావాలి. అందుకనే ఈరోజు క్రైస్తవ్యం అన్యజనుల మధ్య అల్లరి పాలవుతుంది. అన్యజనుల మధ్య అల్లరి పాలవటానికి కారణం వాక్య జ్ఞానం లేకపోవటం, వాక్యానికి లోబడకపోవటం. నువ్వు కనుక మొదటిగా వాక్యానికి లోబడటం నేర్చుకుంటే, వాక్యానుసారమైన జీవితం ఉంటే నువ్వు సువార్త చెప్పవలసిన అవసరం లేదు. నీ బ్రతుకుని బట్టే అన్యులు మారుతారు. అనేక పర్యాయాలు సాతాను ఏలుబడికి మనల్ని మనం అప్పగించుకుంటా ఉన్నాం. సాతాను ఏలుబడికి ఎలా అప్పగిస్తున్నామయ్యా అంటే అన్ని భక్తి బాగానే ఉంటుంది ప్రార్థన, కానీ పిల్లడు పెళ్ళి వచ్చేసరికి మంచి రోజైతే, లేకపోతే పిల్లలు చూసే సమయంలో ఇది కరెక్ట్గా ఏబీసీలు రావు, కానీ కావాల్సింది ఏంటయ్యా అంటే ఏ నుంచి జెడ్ వరకు కావాలి. అందం ఉండాలి, బ్యూటీ అయి ఉండాలి, డబ్బు ఉండాలి, చదువు ఉండాలి, ఉద్యోగం ఉండాలి. అయ్యగారికి ఉద్యోగం ఉండదా? అనేక పర్యాయాలు, అనేక సందర్భాలలో మన జీవితాన్ని ఏం చేస్తున్నామయ్యా అంటే అపవాదికి అప్పగించేస్తా ఉన్నాం. వాని యొక్క ఆధీనంలో నడిపించబడటానికి బైబిల్ గ్రంథం ఏం చెప్పిందయ్యా అంటే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 10-11 వచనాలు. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నికుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములు గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకుడి. వాడు ఉన్నాడా? ఏదో ఒకరోజు లోపలికి వస్తాడా? ఏదో ఒకరోజు నీ జీవితాన్ని వాడు ఆధీనంలో తీసుకుంటాడు. అపవాదికి చోటియకుడి. ఇంకోటి ఉంది ఆ మాటలలో, చనిపోయిన వారిని అడుగుతూ ఉంటారంట. వీళ్ళు చనిపోయిన వారి ఆత్మలు వచ్చి మాట్లాడతాయంట. అదేంటమ్మా? సొరియకుడు. వాళ్ళు వచ్చి మీ అమ్మమ్మ మీ తండ్రి మీ తాత తింటున్నాడు అనగానే దోషుడు బియ్యం తీసుకొచ్చి పోసి తక్కాయి.
జీవనం 10. వాడికి అది లేకపోతే భోజనం లేదు. నిన్ను నడిపించేవాడు ఎవరయ్యా అంటే సాతానుకి ఏం తెలియదయ్యా అంటే నీ జీవితంలో రేపేమి సంభవిస్తుందో తెలియదు. ఆది కాండంలో మరి ఒక విషయంలో మనం గమనిస్తే 41వ అధ్యాయంలో ఆది కాండం 41:8. అతని మనస్సు కలవరపడేది కనుక అతడు ఐగుప్తు శత్రుగా ఉన్నదందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపించి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పాను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవ్వడునో లేకపోయినా. దానియేలు విషయంలో కొంచెం క్లిష్టమైన పరిస్థితి. కళ చెప్పాలి, కలభావం చెప్పాలి, కానీ ఫరో దగ్గరికి వచ్చేసరికి రాలేదు. కళ చెప్పేశాడు, కలభావం చెబితే మాత్రం చాలు. కానీ సాతానుకి ఏం తెలియదయ్యా అంటే నువ్వు కళ చెప్పినా కూడా కలభావం దానికి తెలియదు. శకునగాళ్ళు వచ్చారు, జాతకాలు చెప్పేవాళ్ళు వచ్చారు, సోది చెప్పేవాళ్ళు వచ్చారు, కానీ ప్రయోజనం లేదు. యోసేపు అని దేవుని చేత నడిపింపబడిన వాళ్ళు అప్పుడు వచ్చి యెహోవాయే ఇది బయలుపరచును అని తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇర్మియా గ్రంథంలో అన్నాడు ఒక చక్కని మాట 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతిలో నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఎవరికి తెలుసా నీ భవిష్యత్తు? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అపవాదికి తెలుసా? మరి తెలిసినోడి దగ్గరికి వెళ్దామా, తెలియనోడి దగ్గరికి వెళ్దామా? మరి ఈరోజు దేనికి చోటిస్తూ ఉన్నాం? నీ భవిష్యత్తు ఏంటో తెలియదు, నీ నాశనం కొరకొచ్చాడు, వానికి చోటించి భ్రష్టులమైపోతూ ఉన్నామా? నిన్ను కూర్చి ఉద్దేశించిన సంగతులు అవి బహుఘనమైనవి, బహుకాలములకు ఆయన ఆలోచించాడు. కీర్తనకారుడు అంటాడు, దావీదు అంటాడు, అయ్యా నన్ను నా కుటుంబమును జ్ఞాపకము చేసుకుని నీవు బహుకాలము ప్రణాళికను కలిగి ఉన్నావు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కూడా ఈ దగ్గరికి వస్తే ఆయన నడిపించడానికి నీవు అప్పగించుకుంటే నీ భవిష్యత్తు కాలాన్ని కూడా ఆయన ఆధీనములో ఉంటుంది. ఆయన నిన్ను నడిపించువానిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. సౌలు దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకోవటానికి కారణం 2 కార్యాలు అపవాదికి చోటియటానికి. మొదటిది ఏం చేశాడు? సౌలు అవిధేయత చూపాడు, దేవుని మాటకు లోబడలేదు. మేము ఇష్టమైతేనండి, వాక్యం నచ్చితేనండి మేము వింటామండి, లేకపోతే ఈ వారానికి బ్రేక్ అండి. బ్రేక్ కాదు, అదే ఎండ్ కార్డు. ఇంకా ఎన్నిన్నా నీకు లోపలికి వెళ్ళవయ్యే, ఎవరినివ్వడాడు. ఒక్కసారి గేట్ ఓపెన్ చేసావా, వాడు లోపల ఉన్నంత కాలం నా ప్రభువు లోపలికి రాడు. వాడున్నంత కాలం నా ప్రభువు రాడు. ఎప్పుడైతే వాడు బయటికి వెళ్ళిపోతాడో అప్పుడే నా ప్రభువు నీ హృదయంలోకి వస్తాడు. దానిలో ఎటువంటి సందేహం లేదు. మొదటిగా ఏం నేర్చుకోవాలి అంటే ఆయన మాటకు విధేయత చూపటం, లోబడటం. దేవుడు నీతో మాట్లాడినప్పుడు దానికి విధేయత చూపటం నేర్చుకోవాలి. రెండవదిగా ఆయన నడిపింపులతో అప్పగించుకోవాలి. జాతకం అని ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తేనండి 7 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తారండి, 7 వారాలు చెప్పిస్తారండి. తిరుగుతా ఉండే జీవితకాలం నష్టం ఎవడికి? నమ్ముట నీ వలనైతే ఎడమ చెప్తుందా? యెరూషలేముకు వచ్చిన వారి ప్రార్థనలే వింటాను, గుణదలు వెళ్ళిన వారి ప్రార్థనలే వింటాను.
నాగపట్నం వస్తే నేను వింటాను, మరి ఎందుకు వెళ్తున్నా? గుర్తుండక్కర్లా? అవునంటారా కాదంటారా? 3 రోజులు సెలవు దండగా, 30,000 ఖర్చు దండగా. ఇంట్లో మోకరించి పాటించడానికి 10 నిమిషాల సమయం దొరకట్లా. 30,000 వదిలేక అప్పుడు జ్ఞానోదయం అయితే. ఎందుకయ్యా అంటే ఎల్లు పని అవ్వదుగా. ఈ మధ్య భక్తి కూడా టూరిజం శాఖలో ఒకటి అయింది. దేవుడు ఒకటి మాట చెప్పాడు, ఆయన నడిపింపుకు నువ్వు అప్పగించుకుని నమ్మితే చాలు. నమ్మితే చాలు. ఎవరినయ్యా నమ్మాలి? సజీవుడైన దేవుణ్ణి. నమ్మితే ఏం చేశారయ్యా అన్నలు అంటే అమ్ముకున్నారు. పక్కన వారిని నమ్ముతున్నావేమో. నమ్మాల్సింది నీ పక్కన ఉన్నాడు కాదు, సజీవుడైన దేవుణ్ణి. నమ్మిన శిష్యుడు ఏం చేశాడయ్యా అంటే అమ్ముకున్నాడు. నమ్మిన శిష్యుడు కూడా అమ్ముకున్నాడు. ఈ లోకములో ఎవడిని నమ్మినా మోసపోతావేమో, కానీ నా యేసుని నమ్మితే నీ జీవితం ఆశీర్వదింపబడింది. నీ జీవితంలో ఈ రోజు ఎవరున్నారో ఒక్కసారి పరిశీలించుకుంటూ కళ్ళు మూసుకొని, ఒకవేళ ఉండకూడనిది ఏదైనా ఉంటే నా ప్రభువుకు అప్పగిస్తూ, అయ్యా పొరపాటు చేశానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా ఇంతకాలం తెలుసో తెలియక అయ్యా నీ మాటకు లోబడక అపవానికి చోటిచ్చాను, అయ్యా కష్టంలో బలహీనతలో అయ్యా నీ వైపు చూడక అయ్యా దిక్కులు చూశాను, అయ్యా ఇతరుల మీద ఆధారపడ్డాను, అయ్యా అతి కార్యము చేయటం వలన అయ్యా సౌలు వలె నేను కూడా అయ్యా అయ్యా అపవాదికి చోటిచ్చానేమా, దయతో నా యేసయ్యా నన్ను కరుణించుమని. అయ్యా నన్ను కరుణించు. నువ్వు కేకలేయగలిగితే, నువ్వు మనస్సు పెట్టగలిగితే నా యేసు ఈ సమయంలో నేను ముట్టబోతూ ఉన్నాడు. నా యేసుని హృదయంలోనికి రాబోతూ ఉన్నాడు. ఆయన నీ జీవితము మీద ఆయన ఆశీనుడై నిన్ను ఆశీర్వదించబోతూ ఉండగా ఒక్కసారి అప్పగించుకో. ఒక్కసారి అప్పగించుకో. సిగ్గుపడవలసిన అవసరం లేదు. లేఖనం చెప్పిందే నీతిమంతుడు ఒక్కడను లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. నువ్వైనా నేనైనా. వాక్యమే చెప్పింది నీతిమంతుడు ఎవ్వడను లేడని. ఎవరో అతీతులు కాదు. ఒకవేళ పరిస్థితులను బట్టి అపవాదికి చోటించున్నావేమో, దేవా నన్ను కరుణించా, దేవా నన్ను కరుణించా. అయ్యా నా హృదయములో నుండి, నా జీవితములో నుండి అపవాది క్రియలను నాయన అయ్యా ఈ క్షణమందే యేసు నామములో మీరు పారద్రోలి నాయన. అయ్యా నా హృదయమనే తలుపు దగ్గర నిలవబడి తట్టుచున్న నా యేసయ్యా, నా కొరకు ప్రాణము పెట్టిన నా ప్రభువా, నా హృదయంలోనికి రమ్మని అడగండి. అయ్యా బిడ్డల ప్రార్థనలు వింటున్న యేసయ్యా, ఎవరైతే నాయన బిడ్డలు అయ్యా తమ హృదయాలను నీకు అప్పగిస్తూ ఉన్నారో, బిడ్డల హృదయాలలో చూపిస్తూ ఉన్నారో, మీరు నాయన బిడ్డల జీవితాలను ఆశీర్వదించండి. నీ ఏలుబడిలో, నీ నడిపింపులో అయ్యా బిడ్డలు నడిపించి నీవు మాత్రమే మహిమ పొందుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.